ఆ మాటలకు అవధాని పక్కున నవ్వుతూ, ఈ మధ్య నువ్వు కూడా జోష్యం చెప్తున్నావా ఏమి? అని వెటకారంగా అన్నాడు. అవునండి, నా గాడిద తోక పైకెత్తి, చెవులు ఎక్కించి, పైకి తల ఎత్తి చూసింది అనుకోండి, అప్పుడు వర్షం ఖచ్చితంగా వస్తుంది కదండి. మరి నా గాడిద జోస్యానికి ఊళ్ళో మంచి పేరు ఉందండి. నా గాడిద జోష్యమంటే మాటలా అని త్వరగా లోనకు పెట్టించండి. మరోస్తానండి అని వడివిడిగా అడుగులు వేస్తూ గాడిదను వదిలించి తీసుకుపోయాడు. అప్పుడు అవధాని, వీడి గాడిద జోష్యం ఏడ్చి మొహం కడుకున్నట్టు ఉంది అనుకుని నవ్వుకున్నట్టు చీదరించుకున్నాడు. ఇంతలో వాళ్ళు కుర్చీలో చూస్తూ ఉండగానే నల్ల మేఘాలు ఆకాశం అంతా కమ్మి, చిమ్మ చీకట్లో ఉరుములు మెరుపులతో జోరునవాన మొదలైంది. మధ్యాహ్నం నుంచి తెల్లవారులు పడుతూ ఉంది. పాలేర్లు పరిగెత్తుకు వచ్చి, అవధాని గారండి, మన ధాన్యం మన కాలువలోకి కొట్టుకుపోయిందండి అని చావు వార్త చెల్లగా మోసుకు వచ్చారు. అప్పుడు హతోష్మి, గాడిద జోష్యం గొప్పదే సుమి అని అనుకున్నాడు నిట్టూర్పుతో.